బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన చుట్టూ రాజకీయ చర్చలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా పాత బస్తీ రాజకీయాలపైన ఈ పర్యటన ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. బీజేపీ నేతలు ఈ పర్యటననైతే తమ యొక్క బల ప్రదర్శనగా చూస్తూ ఉండగా అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మాత్రం ఈ ప్రచారాన్ని రాజకీయ నాటకంగా అభివర్ణిస్తోంది. మే 10, 2026న సాయంత్రం 4 గంటలకు అయితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బీజేపీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొని తెలంగాణ రాజకీయాలపైన కీలకమైనటువంటి సందేశాలు ఇవ్వనున్నారని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. సభ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కార్యకర్తలను తరలించేందుకైతే పార్టీ ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు కొన్ని ప్రాంతాలను నో ఫ్లై జోన్గా అయితే ప్రకటించారు. మరి డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఇక ఇతర యొక్క గగనతల అంటే మార్గ పరికరాలనైతే వినియోగం పైన తాత్కాలిక ఆంక్షలు విధించారు. మరి కేంద్ర భద్రతా సంస్థలు, రాష్ట్ర పోలీసు శాఖ సంయుక్తంగా అయితే పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయంగా చూస్తే తెలంగాణలో బీజేపీ తన యొక్క ప్రభావాన్ని పెంచుకునేందుకైతే దూకుడుగా ముందుకు వెళ్తా ఉంది. గత కొన్నేళ్లుగా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా అయితే ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని బీజేపీ తన యొక్క వ్యూహాలను అమలు చేస్తోంది. పాత బస్తీ ప్రాంతంలో కూడా పార్టీ బలపడుతోందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని స్థాయిలో అయితే సీట్లు సాధించడం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి పాత బస్తీ పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి బీజేపీ ఇప్పుడు ప్రధాని మోదీ సభ ద్వారా కూడా మరింత పెద్ద రాజకీయ సందేశం ఇవ్వాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంది. అమిత్ షా మొదటి ఏదైతే ఇప్పటి వరకు అమిత్ షా, మోదీ వంటి జాతీయ నాయకులు కూడా పదే పదే హైదరాబాద్కు రావడం వెనుక ఇదే వ్యూహం అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు మోదీ తన యొక్క ప్రసంగాల్లో హైదరాబాద్ను భాగ్యనగర్గా సంబోధించడం రాజకీయంగా అయితే చర్చనీయాంశం అవుతోంది. మరి బీజేపీ దీనిని సాంస్కృతిక గుర్తింపుగా చెబుతూ ఉండగా ప్రత్యర్థి పార్టీలు మాత్రం దీన్ని హిందూ ఓట్ల సమీకరణ రాజకీయంగా అయితే విమర్శిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పాత బస్తీలో ఈ యొక్క వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయని చెప్పేసి బీజేపీ ఆశిస్తూ ఉంది. మరి హిందూ ఓటర్లను ఆకర్షించేందుకైతే ఈ భావోద్వేగ అంశాన్ని పార్టీ వినియోగిస్తోందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ తరచుగా చేస్తున్నటువంటి మరో ఆరోపణ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు పరస్పరం ఒకరికొకరు రక్షించుకుంటూ ఉన్నాయనేది మాత్రం వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మరి అవినీతి, కుటుంబ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలపైన మోదీ తన యొక్క సభలో అయితే ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా అయితే ప్రజలకు చేరుతున్నందున స్థానిక పార్టీల యొక్క ప్రభావం తగ్గుతోందని కూడా బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే ఈ విమర్శలకు ఎంఐఎం కూడా ఘాటుగానే స్పందించింది. అసదుద్దీన్ ఓవైసీ స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, మేము అల్లాకు తప్ప ఎవరికీ భయపడము. బీజేపీ చేస్తున్నటువంటి భయం ప్రచారాన్ని ఆయన పూర్తిగా అయితే తోసిపుచ్చుతున్నారు. మరి మోదీ పర్యటనతో తమ యొక్క రాజకీయ పరిస్థితి దెబ్బతింటుందనే ప్రచారం కేవలం మీడియా హైప్ మాత్రమేనని ఎంఐఎం నేతలు చెబుతా ఉన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయితే ఓవైసీ సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు కూడా. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు అయితే వెంటనే నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. మరి కేవలం సభలు, ప్రసంగాలు కూడా కాకుండా హైదరాబాద్ అభివృద్ధికి నేరుగా అయితే సహాయం చేయాలి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఎంఐఎం మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తోంది. తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా పన్నుల రూపంలో ఆదాయం వెళ్తున్నప్పటికీ కూడా రాష్ట్రానికి సరైనటువంటి నిధులు తిరిగి రావడం లేదని చెప్పేసి ఆరోపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగర అభివృద్ధిలో కేంద్రం రాజకీయమైనటువంటి వివక్ష చూపుతోందని ఎంఐఎం నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పు మొదలైందని చెబుతూ ఉంది. పాత బస్తీ కూడా ఇక మార్పు కోరుకుంటుందని, యువత అభివృద్ధి రాజకీయాల వైపు మొగ్గు చూపుతోందని చెప్పేసి పార్టీ నేతలు అంటున్నారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు ముస్లిం సమాజానికి కూడా చేరుతున్నాయని, మరి అందుకే ఎంఐఎంలో అయితే అసౌకర్యం పెరుగుతుందని అయితే బీజేపీ వాదిస్తోంది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మోదీ పర్యటన వెంటనే ఎన్నికల ఫలితాలను కూడా మార్చకపోయినా హైదరాబాద్ రాజకీయ చర్చను మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ తన యొక్క ఓటు బ్యాంకును నగర ప్రాంతాల్లో విస్తరించేందుకైతే ఈ సభను ఉపయోగించుకోవాలని చెప్పేసి చూస్తోంది. అదే సమయంలో ఎంఐఎం తన యొక్క సాంప్రదాయ పద్ధతిగా ఏదైతే మద్దతుదారులను కూడా మరింత గట్టిగానే కట్టుదిట్టం చేస్తూ ఉంది. మరి మొత్తంగా చూస్తే మోదీ హైదరాబాద్ పర్యటన కేవలం ఒక రాజకీయ సభ మాత్రమే కాదు, ఇది తెలంగాణలో భవిష్యత్ రాజకీయ పోరాటానికి అయితే ఒక సంకేతంగా మారబోతోంది. మరి ఒకవైపు బీజేపీ తన యొక్క శక్తిని ప్రదర్శించాలని అనుకుంటూ ఉంటే, మరోవైపు మాత్రం ఎంఐఎం తమ యొక్క కంచుకోట పైన నమ్మకంగా నిలబడుతోంది. మరి ఈ రాజకీయ పోరాటం రాబోయే రోజుల్లో హైదరాబాద్ రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది.